హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ప్రేమించే మనకు ప్రాణానికి ప్రాణమైన వారు మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతే ఆ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవు. వారు మళ్ళీ ఒకసారి కనిపిస్తే బాగుండు, ఒక్క మాట మాట్లాడితే బాగుండు అని మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు అనుకునే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ కోరిక నిజం కాబోతుంది. చనిపోయిన వారు మళ్ళీ మీ కళ్ళ ముందే కనిపిస్తారు, మీతో ముచ్చట పెడతారు. ఇది ఏదో దెయ్యాల కథ కాదు, డిజిటల్ రీఇన్కార్నేషన్ అనే ఒక భయంకరమైన ఏఐ టెక్నాలజీ. అసలు చనిపోయిన వారిని ఏఐ ఎలా బతికిస్తోంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇది వరమా లేక శాపమా? లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీని గ్రీఫ్ టెక్ అని కూడా పిలుస్తారు. మన దగ్గర ఉన్న చనిపోయిన వారి పాత ఫోటోలు, వీడియోలు, వారి వాయిస్ రికార్డింగ్స్ను ఏఐకి అందిస్తే అది వారిలాగే ఆలోచించే ఒక డిజిటల్ అవతార్ను సృష్టిస్తుంది. దక్షిణ కొరియాలో ఒక తల్లి తన చనిపోయిన 7 ఏళ్ల కూతుర్ని వర్చువల్గా రియాలిటీ ద్వారా మళ్ళీ కలుసుకున్న వీడియో గతంలో ప్రపంచాన్నే కదిలించింది. ఇప్పుడు చైనా, అమెరికాలోని కొన్ని కంపెనీలు చనిపోయిన వారి జ్ఞాపకాలను క్లోన్ చేసి వారితో మనం వీడియో కాల్లో మాట్లాడే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ వింతైన టెక్నాలజీ వెనుక ఒక పెద్ద చర్చే నడుస్తుంది. మనిషి చనిపోయినా వారి డిజిటల్ రూపంతో మన బంధాన్ని కొనసాగించడం వల్ల ఆ బాధ నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకమైన డిజిటల్ భ్రమ. పైగా చనిపోయిన వారి గొంతును లేదా రూపాన్ని హ్యాకర్లు దొంగిలించి తప్పుడు పనులకు వాడితే పరిస్థితి ఏంటి? చనిపోయిన వారికి ప్రైవసీ ఉంటుందా లేదా అనే నైతిక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మై హెరిటేజ్, డీప్ నోస్టాలజియా వంటి యాప్స్ పాత ఫోటోలకు ప్రాణం పోస్తున్నా అది కేవలం ఒక మేకప్ లాంటిదే అని గుర్తుంచుకోవాలి. నిజానికి టెక్నాలజీ మనకు జ్ఞాపకాలను ఇవ్వగలదు, కానీ ఆ మనిషిని తిరిగి తీసుకురాలేదు. ఒక ఏఐ బాట్ మనతో ఐ లవ్ యూ అని చెప్పొచ్చు, కానీ అందులో మనిషికి ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. జ్ఞాపకాలను ఫోటోల రూపంలో దాచుకోవటం వేరు, కానీ కృత్రిమంగా వారిని బతికించి వారిలో మాట్లాడాలనుకోవటం ప్రకృతి విరుద్ధమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సైన్స్ ఎంత ఎదిగినా చావు అనేది ఒక చేదు నిజం. దాన్ని అంగీకరించడమే మనిషికి క్షేమం. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇలాంటి అవకాశం వస్తే మీరు చనిపోయిన మీ వాళ్ళతో మాట్లాడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.